అమెరికాలో ఉన్నోళ్ళని అక్కడి నుంచి ముందు పంపించేసి ఆ తర్వాత వెనక్కి రాకుండా చూడటం కోసం వేసిన ఎత్తుగడే తాజాగా ట్రంప్ పెట్టినటువంటి ఆంక్షలు. విదేశీ పౌరులు అమెరికాలో నివసిస్తూ అమెరికాలో శాశ్వత నివాసిత హోదా లేదా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలంటే ముందు స్వదేశానికి వెళ్ళిపోవాలట. అమెరికా నుంచి దరఖాస్తులు చేసుకోవడాన్ని బ్యాన్ చేశాడు. సొంత దేశం నుండి చేసుకోవాల్సిందే. ఈ విషయాన్ని యుఎస్ సిటిజన్షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ యుఎస్సిఐఎస్ తాజాగా వెల్లడించింది. తాత్కాలిక అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు కోరుకునే విదేశీయులు అసాధారణ పరిస్థితుల మినహా దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఈ సంస్థ ప్రకటించింది. విదేశీయులు అమెరికా వలస విధానాన్ని సరిగ్గా పాటించాలన్నదే తమ ఉద్దేశం అని చెప్పారు. అమెరికా చట్టాల అసలు లక్ష్యం ఇదేనన్నారు. విదేశీయులు తమ స్వదేశం నుంచే దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి ఇబ్బందులు తప్పుతాయని చెప్పారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరణ గురైతే అజ్ఞాతంలోకి జారుకుని అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండిపోవాలనే అవసరం ఉండదన్నారు. వాళ్ళని వెతికి పట్టుకుని బయటికి పంపే అగత్యం కూడా తొలగిపోతుందన్నారు. విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు లేదా పర్యాటక విషయాల మీద వచ్చిన వాళ్ళు కాకుండా ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కొద్ది కాలం పాటు అమెరికాకు వచ్చిన వాళ్ళు పని పూర్తయ్యాక ఖచ్చితంగా తిరిగి వెళ్ళిపోయారు. తమ వ్యవస్థను రూపొందించినట్టు చెప్పుకొచ్చారు. వాళ్ళ ఆగమనం గ్రీన్ కార్డు ప్రక్రియలో మొదటి అడుగుగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. అమెరికా వాడు మీరు మా దేశంలో వద్దయ్యా, కూలి పని చేస్తే చేసుకుపోండి అంతే అని పదే పదే చెప్తున్నాడు. మనం ఇంకా పట్టుకు ఏలాడాలా అన్నది, ఆత్మగౌరవం ఉందా లేదా అన్నది మనం తేల్చుకోవాల్సిన అంశం.